4-5 నెలల్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పనులు ఎక్కడి నుంచి నిలిచిపోయాయో అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. ఇటు జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు సీఎం రేవంత్. చేనేతకు పునరుజ్జీవం పోస్తామని ప్రకటించారు. చేనేతకు పునరుజ్జీవం కల్పించడాన్ని ప్రజాప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందన్నారు సీఎం రేవంత్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక సాధనగా నిలిచిన చేనేత నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని గుర్తు చేశారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ట్విట్టర్లో ప్రకటించారు. వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనుల్ని మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల పనులు 4-5 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 45 కోట్లతో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవెళ్ల పేరు మీద తుమ్మిడిహట్టి దగ్గర మేము కార్యక్రమం అలాంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారో ఆ ప్రాజెక్ట్ ని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేసే రైలు మార్గంలో మార్పులు చేయాలన్నారు మంత్రి పొంగులేటి. ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లో ఖమ్మం జిల్లాలోని తన పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల రైతులు సాగు భూములు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. అలైన్మెంట్లో మార్పు చేసి మరో మార్గంలో రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్కి విజ్ఞప్తి చేశారు పొంగులేటి. దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ సీఎం పర్యటన వివరాల్ని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత ఖమ్మం జిల్లా వైరాకు చేరుకోనున్న సీఎం అక్కడ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఆ తర్వాత ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ నుంచి దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజాభవన్లో పలు ఐటీ కంపెనీలతో భేటీ అయిన మంత్రి కీలక సూచనలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారన్న సీతక్క ప్రజాసేవలో సంతృప్తి పొందిన వారే అసలైన శ్రీమంతులన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ 6 గ్యారంటీల్ని అమలు చేసి చూపామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కొల్లాపూర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు జూపల్లి. అంటే మీ తరఫున ప్రభుత్వం ఆ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం మీ పేరునే డబ్బులు మీకు లోకల్ ప్రైవేట్ హాస్పిటల్ ఆ డబ్బులు మీరు కట్టాల్సిన వాడుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పంటల్ని రైతులు వేయాలని సూచించారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత జిల్లెలగడ్డ గ్రామంలో 30 ఎకరాల్లో పామాయిల్ మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు పొన్నం ప్రభాకర్. ఇప్పుడున్న ధర ప్రకారంగా చూసుకుంటే కూడా మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాల్లో వాళ్లకు పంట రావడం జరుగుతుంది. ఎకరానికి ఖర్చులు దాదాపు ₹1,00,000 మిగులుతాయి అనేటువంటి లెక్క మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉండ్రి. దీనికి సంబంధించి రైతుల మీద విస్తృతంగా అవగాహన మేము ఇప్పుడు రైతు వేదికల ద్వారా పెట్టుకునే సమావేశాల్లో కూడా రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి హుస్నాబాద్ కేంద్రంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో విధుల సమయానికి రాని డాక్టర్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎంజీఎంతో పాటు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, సీఎంకే హాస్పిటల్ని సందర్శించారు.
80 మంది డాక్టర్లు 90 మంది సిబ్బంది సమయానికి విధుల్లోకి రాలేదు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. అమెరికాలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన అభిమానులు, పార్టీ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సామా భరత్ రెడ్డి, పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డికి పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.